వెల్కమ్ టు జీరో ఓవర్. ఇవాళ జీరో ఓవర్లో నా గెస్ట్ శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వాణిదేవి గారు. వాణిదేవి గారి పేరు పరిచయం అక్కర్లేని పేరు. ఈ దేశానికి ఒక తెలుగు బిడ్డ, ఒక తెలంగాణ బిడ్డ ప్రధాని పివి, మన టీవీ వారి కూతురే వాణిదేవి గారు. ఇటీవల శాసన మండలి వేదికగా, అసెంబ్లీ వేదికగా మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు పివి కుటుంబం పైన. అంటే 2 దశాబ్దాలు గడిచినా కూడా పివి గారి ఆత్మ క్షోభింపేలా కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారనేది సమాజం నుంచి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. నిజంగా వారి ఫ్యామిలీ, వారి కుటుంబం నుంచి ఏ విధమైన రియాక్ట్ ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్కారం. మరొకసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. మొన్న జీవన్ రెడ్డి గారు చాలా మాజీ మంత్రిగా చేసినారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వారు, ఇప్పుడు శాసన మండలి సభ్యులుగా ఉన్నారు. మీరు కూడా అదే మండలిలో సభ్యురాలుగా ఉన్నారు. అంటే పివి గారి మీద చేసిన కామెంట్ ఎట్లా చూస్తారు మీరు? మరి తెలియకుండా చేసిందని నేను అనుకోవడం లేదు. మొదటి నుంచి మీరు అన్నట్టుగా సీనియర్ నాయకులు గారు క్షుణ్ణంగా కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలుగా మంచి చెడులు తెలిసిన వారు, పెద్ద నాయకులు. ఆయన సబ్జెక్ట్స్ అంతా బాగా తెలుసు. ఆయన కొత్తగా నాలాగా ప్రవేశించిన వారు కాదు పార్టీలో. మరి అట్లా ఎందుకు కామెంట్ చేసిండో నాకు అర్థం కాదు. వాళ్ళు ఎన్నన్నా రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, కానీ కుటుంబ సభ్యులను లాగడం అనేది కరెక్ట్ కాదు. కాదండి, పివి గారి పేరు ఉచ్చరించడం అంటే ఇప్పుడు సమయం కాదు, సందర్భము కాదు. ఉన్న పలంగా పివి గారి పేరు ఎందుకు తీసుకొచ్చారు? పివి గారి పేరు తీసుకురావటం, అందులో కుటుంబ సభ్యుల పేరు రావటం అనేది ఇది హర్షించదగ్గ విషయం కాదు. హరీష్ రావు గారు ఏమన్నారు, మేము గొప్పగా పివి గారి శత జయంతి ఉత్సవాలు చేసుకున్నాము, పివి మన టీవీ అంటూ ప్రపంచ స్థాయిలో మనం జూమ్ మీటింగ్స్ కూడా, తర్వాత ఆస్ట్రేలియాలో విగ్రహావిష్కరణ కూడా జరిగింది. ఒక ప్రధాని, భారతదేశ ప్రధాని ఇంకొక ఖండంలో పెట్టడం అనేది మొట్టమొదటిసారి జరిగిన విషయం ఇది. ఇట్లాంటి గొప్పగా మేము చేసిన విషయాలు చెప్పడంతో మరి తను కూడా అప్రిషియేట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వారు పివి గారు. కాంగ్రెస్ పార్టీలో టీనేజ్ అప్పటి నుంచి జెండా మోసిన వారే. ఒక సామాన్య కార్యకర్త నుంచి మొదలుపెట్టేదంటే అనేక రంగాల్లో ఆయన విశేషమైన అనేక శాఖలను ఒక సంస్కరణ చేస్తూ ఆఖరుకు ప్రధానిగా ఆయన పీఠం అధిరోహించినారు. మరి అట్లాంటి మహానుభావుడి గురించి తెలిసి మరి ఎందుకు అలా కామెంట్ చేసిండో తెలియటం లేదు. వాళ్ళు ఓన్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునే బదులు మరి బీఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకుని అంత ఘనంగా చేస్తున్నప్పుడు థ్యాంక్స్ చెప్పాలి కదా. దానికి ప్రతిహారంగా వేరేగా మాట్లాడడం అనేది కొంచెం కుటుంబ సభ్యులను మరీ బాధించే విషయం. ఇప్పుడు సామాన్య ప్రజలు అందరికీ, అభిమానులకు అందరికీ బాధాకరమైన విషయమే. ఆ రోజు నుంచి ఇదే చర్చ నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మేడం అంటే మరొకసారి ఈ సమాజానికి, తెలంగాణ సమాజానికి మరొకసారి తెలియాల్సిన అవసరం ఉంది. చాలా అంటే పివి గారికి, పివి గారి కుటుంబానికి అడుగడున్న అవమానం జరిగింది. పివి గారు బతికుండగా, పివి గారు చనిపోయిన తర్వాత కూడా అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటున్నారు అనేది అది ఓపెన్. కానీ నిజంగా కూడా ఇవాళ మరొకసారి రికార్డ్ కావాల్సిన అవసరం ఉంది. అంటే పివి గారికి ఎందుకు అవమానం జరిగింది కాంగ్రెస్ పార్టీలో? ఎందుకంటే ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ దేశం ఇవాళ సజీవంగా ఉంది, అనేక రంగాలు. అంటే ఒక తెలంగాణ బిడ్డ, ఒక పివి, ఆయన మేధోశక్తి అనేది ఓపెన్గా తెలుసు. అయినా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓన్ చేసుకోలేకపోతుంది? మరి పని చేసిన వాళ్ళకి అవార్డులు రివార్డులు సంగతి దేవుడు ఎరుగు, కానీ ఇట్లా అవమానం చేయడం అనేది కాంగ్రెస్ కల్చర్ అనే నేను అనుకుంటున్నాను. చూడండి, ఎన్ని మనకి ఈక్వేషన్స్, ఎన్ని రాజకీయాలు సేమ్ ఒకే పార్టీలో కూడా కుమ్ముకులాటలు అవుతూనే ఉంటాయి. కానీ అన్నిటికీ అతీతమైన వారు, అందరికీ ఆమోదయోగ్రం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయనను ప్రధానిని పిలిచి తీసుకొచ్చి ప్రధానిగా మరి చేసిన వాళ్ళే కదా. మరి ఇటువంటి కల్చర్ ఎందుకుంది నాకు అర్థం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు యాక్సెప్టెడ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచింది పివి గారు. ఈ భారతదేశం అనేక ఇటు పార్టీలో అటు దేశపరంగా అనేక సంక్షోభాల్లో సమయంలో ఆయన ప్రధాన పదవిని చాలా బాధ్యతగా చేపట్టారు. ఆ టైంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఇది భగవంతుడు నాకు దేశ ప్రజల కోసం ఒక పని చెప్పినారు అనే ఒక పవిత్రమైన ఉద్దేశంతో ఆయన లేని బలం తెచ్చుకొని తన మేధా సంపత్తిని అంతా కూడా పెట్టుకుని దేశాన్ని ఒక దిశ చూపించినారు. అప్పుడున్న పరిస్థితులు, మీరు చిన్నపిల్లలు కావచ్చు వెంకట, 88, 89, 90 ఆ పీరియడ్, ఆ 3-4 ఇయర్స్ అయితే
అసలు దేశంలో ఎంత అనిశ్చితి అంటే గడ్డు పరిస్థితి. చాలా గడ్డు పరిస్థితి. ఎప్పుడు ఎంత అనిశ్చితి అంటే బయటికి ఉద్యోగానికి పోయిన వాళ్ళు మళ్ళీ ఇంటికి సాయంత్రం వస్తారా, లేకుంటే ఎప్పుడు ఎక్కడ ఏ కర్ఫ్యూలు నడుస్తాయో తెలియదు, ఎక్కడ దంగా ఫసాలు ఏం నడుస్తాయి. ఒక్క హైదరాబాద్లోనే కాదు, దేశం మొత్తం అటువంటి ఉన్న పరిస్థితిలో మరి ఆర్థిక పరిస్థితి గురించి మీకు చెప్పక్కర్లేదు. పూర్తిగా ఇంట్లో ఉన్న మనము ఇంట్లో ఉన్న బంగారాన్ని మనం తాకట్టు పెట్టుకుంటామంటే ఇంకా ఎక్కడ గతి లేకుంటేనే కదా. అట్లాంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్న మన బంగారం రిజర్వ్స్ కూడా మనం తాకట్టు పెట్టుకునే పరిస్థితి. డిసెంబర్ 5th, 6th, 8th దాకా కూడా మన ల్యాప్టాప్ మీద తను పని చేసుకున్నట్టుగా ఉంది, డేట్ ఉంది, మా టాస్క్ కూడా ఉన్నది. 23rd నాడు పోయినారు. పెద్ద 2-3 ఏళ్ళు కూడా అట్లా తీసుకున్న వాళ్ళు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన ఒక దేశ ప్రధాని అంటే దేశ రాజధానిలోనే చివరి రైట్స్ చేయడం అనేది అది ఆనవాయితీ. అక్కడ ఒక స్మృతివనం చేయడం అనేది, ఒక స్మృతి చిహ్నం పెట్టడం అనేది అది మినిమం కర్టిసీ. ఎంతో గొప్ప కాదు అది. ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రధాని కాదు కదా, మరి ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, మరి హైకమాండ్ ఆ ఒక చిన్న ఫ్యామిలీ మీద కార్నర్ చేసి ప్రెషర్ పెట్టి మీరు హైదరాబాద్కు తీసుకుపోవాల్సిందే అన్నాక మేము నిస్సహాయం అయిపోతాం కదా. ఒకవేళ మీ కోరిక మేరకే, పివి గారి కుటుంబ సభ్యుల కోరిక మేరకే పివి గారి కుటుంబ సభ్యుల తప్పు, అది తప్పు. బలవంతంగా మమ్మల్ని అందరూ చదువుకున్న వాళ్ళే, అంత చిన్న బుద్ధి లేని వాళ్ళు ఉన్నామా మేము? మినిమం కర్టిసీ ఏంటిదంటే ఒక ప్రధాని అంత్యక్రియలు దేశ రాజధానిలో చేస్తారు, అది చెయ్యాలి. మినిమం కర్టిసీ. అది ఏం ఫేవర్ కాదు, ఎవరికి ఏం ఫేవర్ కాదు. ఆయన చేసిన స్మరణలు, ఆయన చేసిన ఏదైతే సేవలు ఉన్నాయో దానికి గుర్తింపే భారత ప్రభుత్వం చేయాల్సింది. ఇది బలవంతంగా రాష్ట్రానికి తరలించడం అనేది కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది. అందులో ఆయనకు కూడా ఇష్టం లేదు. కానీ ఇట్లాంటి విషయాలు మాట్లాడడం అనేది బాధాకరం, అది మానని గాయం. ఇప్పుడు 20 ఏళ్ళైనా కూడా ఇప్పుడే నిన్ననే జరిగిందా అన్నంత బాధ కలుగుతుంది. బిడ్డలం కదా, నేను తండ్రిని, నాకు కాకుంటే ఇంకెవరికి బాధ ఉంటుంది. అభిమానులకు, దేశాభిమానులకు, మా కులాభిమానులు అందరూ కూడా క్రిటిసైజ్ చేస్తారు. చాలా తప్పిదం. అంటే మీ కుటుంబంకే కాదండి, తెలంగాణ నుంచి ఎదిగిన ప్రతి ఒక్కరికి ఎదిగిన ఏకైక తెలంగాణ బిడ్డ, ఏకైక తెలంగాణ మట్టి బిడ్డ. అది వాస్తవానికి చాలా మంది అభిమానులు గుండెల్లో గూడు కట్టుకుంటుంది. దానికి సమాధానం ఆ హైకమాండ్ చెప్పాల్సిందే. ఇప్పుడు కొత్తగా ఎవరైనా మంచి చేస్తే కూడా మీరు ఎందుకు చేస్తున్నారు అంటే అర్థమే లేదు దానికి. ఆ మాటకి పార్టీ వాళ్ళు చేయాల్సింది, చెప్పుకోవాల్సింది, ఆ పేరు మీద బతకాల్సింది. అట్లాంటిది ఇంకెవరైనా చేస్తుంటే, వేరే పార్టీ వాళ్ళు చేస్తుంటే, బీఆర్ఎస్ పార్టీ చేస్తుంటే దాని గురించి మళ్ళీ క్రిటిసైజ్ చేయడం అనేది వాళ్ళ మరి సంస్కారానికే మనం వదిలేయాలి. మేడం, అంటే ఇందిరాగాంధీ గారి తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్ద సంక్షోభంలో ఉంది, అది ఓపెన్గా అందరికీ తెలుసు. కానీ పార్టీని నిలబెట్టింది పివి, ప్రభుత్వాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది పివి గారు. అదేవిధంగా దేశాన్ని ఒక ఒడ్డున చేర్చింది పివి గారు. ఇంత చేసిన పివి గారిని ఎందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికీ పక్కన పెడుతుంది? ఇప్పటికి కూడా చూడండి, అంటే ఇట్లాంటి కామెంట్స్, పిచ్చి కామెంట్స్ కాకుండా ఇంకా మా ఫ్యామిలీ అంతా ఎక్స్టెండెడ్, చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది కదా. ఎవరికైనా ఉచితమైన ఒక గౌరవ స్థానం కల్పించండి, వద్దంటున్నామా. కానీ గౌరవం మాటలు ముచ్చటలేదు కదా. ఆ గౌరవం అనే మాటలు, అట్లాంటివన్నీ సంస్కారాలు, ఇవన్నీ మాటలు మాట్లాడేటట్టు లేదు అక్కడ. ఆ పార్టీ నైజమేమో మరి మాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు చెప్పాల్సిన సమాధానం. ఇక్కడ పార్టీకి మాకు తెలిసిన కాడికి మా బుద్ధి రీనప్పటి నుంచి నాన్నగారు పార్టీనే, కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ తప్పించి ఇంకా వేరే అనుకోకుండా నాకు వీసమెత్తు మా మెంబర్షిప్ లేకపోయినా, నాకే కాదు ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి లేకున్నా మేమంతా కాంగ్రెస్ పార్టీనే అంటారు. కానీ మరి అంత మేము పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళమే. పుట్టినప్పటి నుంచి ఆయన 19-18 ఏళ్ళ పిల్లగాడప్పటి నుంచి ఆయన జెండా మోసిన వారే. మరి వాళ్ళు ఏం చేసిండ్రు? ఏ ఇష్యూకైనా ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే, ఇప్పుడు మనము జనరల్గా మా దగ్గర ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే మనం ఆదుకుంటాం. తర్వాత మన ఎంప్లాయీ మీద ఎవరైనా బయట వాడు వచ్చి కామెంట్ చేస్తుంటే మనం వాళ్ళ నోరు మూయిస్తాం. నా ఎంప్లాయీ నువ్వు ఎట్లా అంటావు అని. ఓకే, కానీ మరి ఈ కాంగ్రెస్ కల్చర్ ఏంటో నాకు అర్థం కాలేదు. అంత పెద్ద గొప్ప మహానుభావుడిని, అంత దేశ సేవ చేసిన వాడిని, పార్టీని కాపాడిన వాడిని, ఆయన మీద ఏమన్నా చిన్న విషయం ఏదైనా కామెంట్ అయ్యేది ఉంటే ప్రొటెక్ట్ చేయడం బదులు, అంటే కాపాడుకునే బదులు వాళ్ళు కూడా ఇంకో ఆజ్యం పోస్తారు అందులో. ఇంకా కొంచెం అంటే వారు పరమపదించిన తర్వాత
బలవంతంగా పార్థివ దేహాన్ని స్పెషల్ తరలించినారు. అది కానీ కానీ ఆ తర్వాత ఢిల్లీలో ఒక స్మారక ఘాట్ కట్టేది ఉండే కదా, వారి పేరు మీద ఏమైనా కార్యక్రమాలు చేయాల్సి ఉండే కదా. పార్టీ తరఫున అయితే ఏం కాలేదు, పార్టీకి ఆ తర్వాత లేదు కూడా. తర్వాత ఏం చేసిండ్రు, బీజేపీ ప్రభుత్వంలో, మోదీ గారి ప్రభుత్వంలో ఎందుకు చేసినారో తెలియదు. అంటే ఎవరి కల్చర్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళకు ప్రైడ్. అందరు ప్రధానులు, మొత్తం దేశ ప్రధానులు అందరివి కూడా స్మృతి చిహ్నాలు మనం చేయాలి అని మళ్ళీ రాజ్ఘాట్, విజయ్ ఘాట్ అక్కడ పివి గారిది కూడా ఘాట్ పెట్టినారు అక్కడ. కానీ లాస్ట్ రైట్స్ ఎక్కడ జరిగినాయి? హైదరాబాద్లో జరిగినాయి. అంత్యక్రియలు హైదరాబాద్లో జరిగినాయి. కానీ అయినా కూడా ఆయన అక్కడ మళ్ళీ ఒక సమాధిలాగా క్రియేట్ చేసి మంచి శిలాఫలకం పెద్ద మీద మాకు ఎందుకంటే సంతోషం అనిపిస్తుంది. ఊళ్ళో ప్రతి ఒక్కరికి కావాల్సింది అంతే కదా. ఢిల్లీ చూడ్డానికి పోయిన టూరిస్టు తెలంగాణ వాళ్ళు మన పివి గారి పేరు, మన ఊరు పేరు, మన వరంగల్ పేరు రాసి ఎంత సంతోషం అనిపిస్తుంది. ఆయన పుట్టిన ఊరు గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా పెద్ద శిలాఫలకం మీద రాసింది. అది చూడంగానే ఎంతో సంతోషం అనిపిస్తుంది. అందరి గురించి ఒక ప్రధాని ఏం కాంట్రిబ్యూట్ చేసినాడు వాళ్ళ పీరియడ్లో అన్నప్పుడు పివి గారిది ఇక చరిత్ర మనం తుడపలేవు, నువ్వు మళ్ళీ తిరగ రాయలేవు. చరిత్ర శిలాక్షరాలు అవి. పివి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు మిగతా అందరు ప్రధానుల కన్నా 2 నిమిషాలు ఎక్కువనే వాళ్ళు అక్కడ అది అక్కడ అనౌన్స్మెంట్ అవుతూనే ఉంటుంది. మీకు ఎంత సంతోషం అనిపిస్తుంది. దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్. వీడు అది ఏం చేయలేదు, బీజేపీ ప్రభుత్వం చేసింది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేమాట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి తర్వాత ఎక్కువ దేశాన్ని ఆదుకుంది పివి గారే. ఆ తర్వాత నాయకత్వం పగ్గాలు చేపట్టింది సోనియా గాంధీ. తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉంది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ పివి గారిని, పివి గారి కుటుంబాన్ని విస్మరిస్తోంది? ఆ పార్టీ వాళ్ళని మీరు అడగండి తప్పకుండా. హైకమాండ్ ఎవడైనా దొరికేది ఉంటే వాళ్ళని కూర్చొని అడగండి, వాళ్ళు చేసిన పొరపాటు ఏంటి, లేకుంటే పివి గారు చేసిన పొరపాటు ఏంటో కనుక్కోండి. పివి గారి తర్వాత కూడా ఆయన వెళ్తున్నప్పుడు కూడా ఎంతోమంది కుర్చీలో కూర్చుంటే ఊరుకోరు కదా. డిసిడెంట్సే బోల్డ్ అంతమంది ఉంటారు పార్టీలో ఉన్న వాళ్ళే. అవన్నీ తట్టుకొని నిలబడ్డారు. కానీ ఆ తర్వాత కూడా ఎప్పుడూ ఎటువంటి సపోర్ట్ లేదు పార్టీ నుంచి. ఆయన దేశ ప్రజలకు ఏది కావాలి, ప్రజలకు ఏదైతే క్షేమం, అది కూడా టెంపరీ బెనిఫిట్ కాదు. మీరు ఆర్కీస్లో వినండి, ఆయన దేశాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన ప్రధాని కాగానే కొంచెం కఠినంగా ఉంటాయని ప్రజలను ప్రిపేర్ చేసినారు. కానీ వారి శిష్యులు, పివి గారి శిష్యులు, మన్మోహన్ సింగ్ కావచ్చు, తర్వాత ప్రణబ్ ముఖర్జీ కావచ్చు, రకరకాల వ్యక్తులు ఈ దేశాన్ని పాలించారు కదా, ఈ దేశాల్లో అత్యున్నత పదవులు అనుభవించారు కదా, వారికి దక్కిన గౌరవం పివి గారు దక్కలేదు. అదే మరి రాజకీయాలంటే. అంటే రాజకీయాలు చెయ్యాలి, రాజకీయం లేకుంటే ప్రపంచం నడవదు. కానీ ఏ ఎక్స్టెంట్ కదా, ఏ ఎక్స్టెంట్ కన్నా పోతాం అనేది అది నీచత్వం. కొంత ఉంటుంది, అంతో ఎంతో ప్రతి దాంట్లో కొంత కలుషితాలు, లేకుంటే మనం అంటారబుల్ ఇంత అన్టాలరబుల్ నేను ఇక్కడ చూడలేదు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా పివి గారి పార్థివ దేహం ఆయననే ఇన్సిస్ట్ చేసింది. నేను అదే పేరు తీసుకోలే కానీ ముఖ్యమంత్రి ఆయననే ఉండే. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, హైకమాండ్ మా మీద ఒక 50 మంది ప్రెషర్ పెట్టి మీరు హైదరాబాద్ తీసుకుపోవాల్సిందే అన్నప్పుడు మేము ఏం చేయగలుగుతాం? నిస్సహాయలమే కదా. అట్లా నిస్సహాయంగా చేయడం అనేది ధర్మం కాదు, అది మంచిది కాదు. ఢిల్లీలో స్మారక స్తూపం కడతామని కాంగ్రెస్ మోసం చేసింది. అవును, విషయం మీరు ఒప్పుకుంటారా? అవును, కాంగ్రెస్ మోసం చేసింది. కాంగ్రెస్ చేయలేదు కానీ బీజేపీ చేసింది. ఇంకా చెప్పండి, అది గమ్మత్తైన విషయం ఏంటిదంటే సర్ప్రైజ్, వాళ్ళు చేయలేదు. వాళ్ళు ఎన్నో ప్రామిస్లు చేసినారు. ఒక్కటేంటి, అప్పుడు మమ్మల్ని ఒప్పించడానికి, మమ్మల్ని కార్నర్ చేయడానికి ఎన్ని వాగ్దానాలు చేసిండు. అక్కడ పెద్ద స్మారకం చేస్తాము, స్మారకం ఎటువంటి మందిరం అంటే అక్కడ పెద్ద ఇదేంటి రీసెర్చ్ స్కాలర్స్ వస్తారు, ఆయన స్పీచెస్ మీద అదేంటి మన జాతిలో చాలా చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత ఆ కార్యక్రమాలను మనం మురుగ పెట్టరాదు, తెలిసింది. ఓవరాల్గా చూస్తే అంటే 2 దశాబ్దాల తర్వాత కూడా ఇంకా అనుమానాలు, అవమానాలు ఇవన్నీ ఎందుకు మీ కుటుంబాన్ని వెంటాడుతున్నాయి? నన్ను ఎందుకు అంటున్నాయి అంటే వాళ్ళు మాకైతే గత 10 సంవత్సరాలుగా మాత్రం వీఆర్ వెరీ వెరీ ఆనర్డ్. మాకు ఎప్పుడు ఎంత గౌరవం అంటే ఎంతో గౌరవం మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరికింది. అసలు మొదలు నాన్నగారిది పిలిచిన అసలు 2014లో మనకు తెలంగాణ ఏర్పడంగానే అదే నెలలో అంటే జూన్ 28 నాడు మనకు 2nd నాడు తెలంగాణ ఏర్పాటు జరిగింది. 28 నాడు ఎంతో ఘనంగా చేసిండు.
బర్త్డే చాలా గొప్పగా చేసినారు జయంతి, ముఖ్యమంత్రి గారు. అట్లాగే శత జయంతి ఉత్సవాల సందర్భంగా మళ్ళీ నన్ను పిలుచుకుని ఏ రోజు నుంచి మనం మొదలు పెడదామని, ఆ రోజు నుంచి దాదాపు ఒక సంవత్సరం పాటు అనేక కార్యక్రమాలు, ఆయన రాసిన పుస్తకాలన్నీ పునర్ముద్రించడమే కాకుండా మళ్ళీ ఆయన స్పీచెస్ ఆయన అన్నీ కూడాను మళ్ళీ బాగా ప్రచారంలోకి తీసుకురావడం, ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడము, తర్వాత ఒక 25 ఫీట్ల విగ్రహాన్ని మనం ట్యాంక్ బండ్ దగ్గర చూస్తున్నాము. అట్లాగే స్ట్రీట్ అంతా కూడా పివి మార్గాన్ని ఏర్పాటు చేయడము, ఇంత ఘనంగా చేసినాము. వీఆర్ వెరీ హ్యాపీ విత్ లాస్ట్ 10 years నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, మా కుటుంబం వల్ల చాలా గౌరవం మర్యాద. కానీ మీకు బీఆర్ఎస్ సంబంధం లేదు, అప్పుడు మాకేమి సంబంధం మీకు ఆ పార్టీ సంబంధం లేదు, అయినా కూడా ఒక ప్రభుత్వంగా మిమ్మల్ని ఐడెంటిఫై. వెంకట్ అసలు ఒక మహానుభావుని గుర్తించడానికి పార్టీలకు అతీతం. అవును, మా నాయనమ్మ అయితే కారణ జన్ముడు అనేది, నా కొడుకు కారణ జన్ముడు అనేది. తర్వాత కూడా కారణ జన్ముడు అని చాలామంది మేధావులు చెప్పిన మాట. వాళ్ళు ఒక కారణం కోసం జన్మించి ఆ కారణం కోసం ఆ తర్వాతనే వాళ్ళు మరణిస్తారు, ఈ భూమి మీదకి వస్తారు. అటువంటి జాతి, అటువంటి మేధావి పివి గారు. దానికి పార్టీలకు సంబంధం లేదు, ఏ పార్టీ వాళ్ళైనా యాక్సెప్ట్ చేస్తారు. నాకు ఈ విషయంగా నేను మీతో ఒక అనుభవం పంచుకోవాలని ఉంది. అదృష్టవశాత్తు నేను పివి గారితో, నేను నాన్నగారితో అనేక దేశాలు పర్యటించాను. నువ్వు పివి గారు అమ్మాయివా, పివి గారు అమ్మాయి అని గుర్తింపుడే కాదు, కానీ నాన్న కోసం ఇట్లా ఎంత వెయిట్ చేసేవాళ్ళు. ఆయన రాగానే వీళ్ళందరూ, మనం ఇప్పుడు చిరంజీవి గారు వస్తే ఎట్లా మొహం చిన్నపిల్లల కళ్ళల్లో వెలిగిపోయే చూడు, అట్లా అడ్మిరేషన్ ఉండేది. ప్రపంచ దేశాధినేతల కళ్ళల్లో పివి గారిని చూసి మెరుపు ఉండేది, ఆ మెరుపు చూసే భాగ్యం నాకు దొరికింది. సో అంత గొప్ప మహానుభావులు. ఆ విషయాలు తెలియదు, మరుగుపరచడానికి అనేక విధాలు. నాడు చేపట్టిన సంస్కరణలు, మీరు అన్నట్టు భూ సంస్కరణలు అనుకోండి, ఆర్థిక సంస్కరణలు అనుకోండి, విదేశాంగ విధానం అనుకోండి, దాదాపు 16 నుంచి 18 రిఫార్మ్స్ ఇప్పటికీ దేశాన్ని బతికిస్తున్నాయి. అప్పుడే మరి ఇప్పుడు మీరు 1962లో చేసిన ఓపెన్ జైల్ సిస్టము, కొన్ని చేర్పులు మార్పులు ఇంకా అంటే అప్డేట్ చేసుకోవాలి కదా మనం. అట్లా చేసినాయే కానీ మళ్ళీ మనం వెళ్ళేది ఉంటే 1962కే వస్తాం ఆ సంస్కరణల గురించి మాట్లాడాలంటే. దేవాదాయ శాఖ తీసుకోండి, అంటే ఒక్క రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏదన్నా ఒక మైల్ స్టోన్ అంటే 91 తర్వాత, 91 కన్నా 1991 తర్వాత, 91 కన్నా ముందు లైసెన్స్ రాజ్యం. సమాజం ఎప్పుడు కూడా, దేశ ప్రజలు ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయరు. అంటే ఒక్క మనిషి దేశానికి ఇట్లా చేయగలడా అంటే చేయగలడని మేడం, ఏదో ఒక సున్నితమైన బలమైన చెప్పుకోలేని కారణం ఏదో ఉండి ఉంటుంది. ఎందుకంటే ఈ దేశానికి కాంగ్రెస్ వారసత్వాన్ని అందించిన నాయకులు పివి, వారిని, వారి కుటుంబాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎంటైర్గా విస్మరిస్తుంది అంటే సోనియా గాంధీ లేకుంటే అంతే. అంతకు మించి ఆ తరం రాహుల్, ప్రియాంక తర్వాత వచ్చే తరం అనుకోండి, ఎంతో కొంత ఆ రోజుల్లో మెచ్యూరిటీ అంటే సోనియా గాంధీ గారే. ఎందుకు సోనియా ఫ్యామిలీకి, పివి ఫ్యామిలీకి డిటాచ్ అయింది? ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. పివి గారు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా చాలా మర్యాదగా ఫ్రీక్వెంట్గా కలిసేవారు, మీటింగులు జరిగేవి. తర్వాత ఆమెకి ఇచ్చినంత గౌరవం, చాలా గౌరవం ఇచ్చేవారు. అంతేకాకుండా ప్రతి రాజీవ్ గాంధీ గారు గారు, ఇందిరాగాంధీ గారు వర్ధంతి, జయంతి ఉత్సవం తప్పకుండా తను వెళ్ళి కూర్చొని పిల్లలకు ధైర్యం చెప్పినట్టుగా ఫ్యామిలీకి అనేక మీకు ఛాయాచిత్రాలు అంటే ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తాయి, నిదర్శనం కనిపిస్తుంది. చాలాసార్లు సపోర్ట్ చేసినారు, అక్కడ కూర్చున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిలిచినారు. కానీ మరి తర్వాత నాకు తెలియదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ పాలిటిక్స్. అంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. బలమైన కారణం నాకు ఏమీ తెలియడం లేదు, ఎందుకంటే నేను ఎవరిని విమర్శించడమో లేకుంటే అటా అని గోడచాటు చెప్పలేను. పివి నరసింహారావు గారిని పేరును ఉచ్చరించేందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సాహసం చేయడం లేదు. అంటే సోనియా గాంధీ గారు ఆ పేరు ఉచ్చరించడం లేదు కాబట్టి మిగతా నాయకత్వం ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరి గురించి మాట్లాడితే మనకి ఎక్కువ మార్కులు మాట్లాడతాయి, ఏ ఆన్సర్కు రాస్తే ఎక్కువ మార్కులు పడతాయి అదే చూస్తారు కదా. స్టూడెంట్ కావచ్చు లేకుంటే రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరి అదే అంటున్నా మేడం. ఇప్పుడు మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం ఇవంతా కూడా పివి గారి తర్వాత ఎటువంటి భయాలు ఉన్నాయో తెలియదు. మరి వాళ్ళకున్న భయాలు వాళ్ళకున్నాయి. పివి గారు అంటే హైకమాండ్ అంతే, ఇంకా హైకమాండ్కి ఇష్టమైనవి చేస్తారు ఎక్కడైనా కానీ, ఏ పార్టీలోనా అంతే. కానీ ఏ ఎక్స్టెంట్, ఎందుకంటే అంటే ఇప్పుడు నాకు తెలిసి ఆయన పార్టీని నష్టపరచలేదు,
ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయలేదు, పార్టీని కాపాడిండ్రు కదా మరి, కారణం నాకు వెంకట్ లాస్ట్ టైం కూడా మీరు ఎన్నోసార్లు అడిగినారు, కానీ ఇది వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్. చేసిన పాపం ఏంటి, తప్పేంటి తెలియాలి. అది పెద్ద ఒక క్వశ్చన్ మార్క్ మీ కుటుంబానికి వెంటాడుతుంది. అది పివి గారి అవమానం ఇంకా వెంటాడుతుంది. ఎందుకు పచ్చిపుండది ఆ విషయం మాట్లాడినప్పుడల్లా మాకు ఎంతో బాధ కలిగించే విషయం అది. రైట్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా పివి కుటుంబం చేసే అప్పీల్ ఏంటి? మేము అందరిలాగానే సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ. మంచి కార్యక్రమాలు చేయాలి, గొప్ప కార్యక్రమాలు, ప్రజలకు సేవ చేయాలి. సరే మీరు ఏదైతే లోటుపాట్లు అంటున్నారో, ఈ 10 ఏళ్లలో మేము ఏదో లోటుపాట్లు పార్టీ చేసింది బీఆర్ఎస్ పార్టీ, లేకుంటే కేసీఆర్ గారు ఇంకా చేయాల్సిందో, లేకుంటే తప్పులు ఎంచుతున్నాం కానీ ఆ తప్పులు మీరు చేయకండి. ఇంకా ప్రజలకు మంచి ఉపయోగపడేటి తెలంగాణ కీర్తి ప్రతిష్టలు పివి కుటుంబంగా మీరు అప్పీల్ చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ అంటే యాజ్ ఎ పార్టీ మెంబర్, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ మేము చెప్పేది ఏంటంటే మీరు ఇంకా ఘనంగా చేయండి, మాకన్నా ఘనంగా చేయండి, పివి గారి కన్నా ఘనంగా చేయండి. అల్టిమేట్ అవర్ గోల్ ఈజ్ ప్రజల సేవ కదా. ప్రజలు ఇంకా వాళ్ళు వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ పరిస్థితులు ఇంకా బాగా కావాలి. ఇప్పుడు నిన్న కన్నా ఇవాళ కన్నా రేపు ఇంకా మెరుగుపడాలనే కదా. అంటే మరొకసారి సోనియా గాంధీకో లేకుంటే ఏఐసిసికో అప్పీల్ చేసే అవకాశం ఉందా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా? ఇప్పటికైనా చెప్తున్నాను కదా, పివి కుటుంబానికి గుర్తించాలని. గుర్తించడం ఎప్పుడు కూడా ఎవరి కోసమో గుర్తింపు కోసం పాకులు ఆడొద్దు నాన్న. దట్ ఈజ్ నాట్ అవర్. మనం మంచి పనులే మనల్ని గుర్తించి చేస్తుంది. మన మంచి మీకు మీ కుటుంబానికి ఎక్కడ ఆన్సర్ దొరకలేదు కదా మేడం. అంటే కారణం అది అకారణమే ద్వేషం మంచిది కాదు చివరికి. అది ఎందుకంటే ఎవరిని క్రిటిసైజ్ చేయడం నాకు అలవాటు లేదని చెప్పినాను కదా. అకారణ ద్వేషం మంచిది కాదు, కారణం ఉన్న దేశం మంచిదే. ఎందుకంటే అవతల వాళ్ళు కూడా విమర్శ మంచిదే, సద్విమర్శ మంచిది. ఎందుకంటే విమర్శిస్తేనే కదా నేను సరిగ్గా అవుతాను. సద్విమర్శ అయి ఉండాలి. అది ఏదో మరి అంతర్లీనంగా ఏదో ఉండి విమర్శించడం అనేది, అకారణ ద్వేషం అనేది ఎవరికీ మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి నా శుభాకాంక్షలు. ఆల్రెడీ మా దగ్గర నుంచి శుభాకాంక్షలు వెళ్ళినాయి. చిన్నవాడు, మంచి భవిష్యత్తు ఎంతో ఉన్నవాడు. రాష్ట్ర ప్రజలకు మంచిగా సేవ చేయాలని, ఎప్పుడూ తప్పులు ఎంచుకోవడం కాదు. పనిచేస్తున్న వాళ్ళల్లో 10 ఉన్నట్లే ఏదో ఒక చిన్న తప్పిదాలు ఉంటాయి. అందుకంటే నీకు మంచిగా అనిపించింది ఇంకోరికి మంచిగా అనిపించకపోవచ్చు. తప్పులు ఎంచడం తక్కువ చేసి మన ప్రజలకు ఇంకా బాగా మెరుగైన మనం సేవలు అందిద్దామా అన్ని రంగాల్లో, అది ఆలోచించండి. అందరం సపోర్ట్ చేద్దాం. నానానికి ఇంకొక వైపు మేడం, మీరు ఇప్పుడు భారత రాష్ట్ర సమితిలో ఉన్నారు, పోటీ చేసి ఎమ్మెల్సీ గెలిచారు. అంటే ఎవరు దయాదక్షిణలకు ఇవ్వలేదు, మీరు పోటీ చేసి గెలిచారు. కానీ ఇప్పుడు పివి కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ, మీ సోదరులు కూడా కాంగ్రెస్ కుటుంబం. కానీ వాణిదేవి గారి కుటుంబం బీఆర్ఎస్ వంక ఉంది, టీఆర్ఎస్ వైపు ఉంది, మీరేమో ఇటువైపు కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఆ వర్టికల్ డివైడ్ మీకు కనిపించట్లేదా? తప్పకుండా, ఎందుకుండదు. నేను బీఆర్ఎస్లో ఉన్నాను, అది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఎప్పుడు సమాంతర రేఖలే, ఎప్పుడు కలవయి. నేను చెప్పేది ఏంటంటే ఏ రాజకీయ, ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీనే కావచ్చు, ఏ పార్టీ అయినా మనం పార్టీలు పెట్టి ప్రజాసేవ చేద్దామని వచ్చినాము. ఎక్కడి దాకా కొట్లాట? ఎలక్షన్స్ దాకానే. ఆ తర్వాత ఎవరు ఎలక్షన్స్ అంటే ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. పివి గారు అట్లా మేడం, పివి గారు మరణం తర్వాత గుర్తించింది, ఘాటు కట్టించింది బీజేపీ. అవును రైట్. పివి గారిని అసలు సిసిగా గుర్తించింది కేసీఆర్, బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు బొత్తిగా మర్చిపోయింది. సో ఒక వర్టికల్ డివైడ్ పార్టీకి మీకు ఏర్పడింది కదా అంటున్నాను, గ్యాప్ ఏర్పడింది కదా అంటున్నా. గ్యాప్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పటికీ మానని గాయం అని చెప్పినా కదా. గాయమే కావద్దు, కానీ గాయమైన తర్వాత ఆ మార్క్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ మార్కే కాదు, ఆ పుండు మానడం లేదు, గాయం మారటం అది గాయం. అందుకే అంత ఎక్స్ట్రీమ్ ఎప్పుడూ పోవద్దు. ఎవరైనా సరే, ఏ విషయంలోనైనా సరే, ఏ విషయంలో అంత బాధ పెట్టి సాధించింది ఏమున్నది? నాకు అర్థం కాలేదు. నేను మళ్ళీ అడుగుతున్నా మేడం, ఎందుకు పివి గారి కుటుంబాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పగబట్టింది? కుటుంబాన్ని కాదు కానీ పివి గారి మీదనే.
పివి గారి మీద మరి ఎందుకు అంటే ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుంటే అంతే అనుకుంటాం కదా మనం. ఇప్పుడు నువ్వు నా మీద పగబట్టినామని దానికి ఎటువంటి ఎలిబిలు మేము చెప్పాలి ఏ పాయింట్స్ చెప్పాలి అట్లా కాదు, కానీ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. అది యథార్థము, అది యథార్థము. అంటే పగబట్టినట్టే కదా తెలియదు, అది వాళ్ళని అడగాలి మళ్ళీ. ఎందుకంటే కోపం వేరే, ఇగ్నోర్ వేరే. ఇగ్నోర్ చేయడం వేరే, కోపం వేరే, రెండు డిఫరెంట్. కోపం ఉంది, ఇగ్నోర్ ఉంది, నాకు అంటే కనపడుతుంది. 2 దశాబ్దాలుగా పివి గారికి గుర్తింపు లేదు, పివి గారి కుటుంబానికి పరామర్శ లేదు, అంటే ఇగ్నోరెన్స్ కమ్ కోపం ఉన్నట్టే కదా. కోపం గురించి మరి వాళ్ళకి ఎటువంటి శత్రుత్వం ఉందో కోపం ఉందో మాకు తెలియదు, కానీ పివి గారి మీద వాళ్ళ ఎటువంటి అయితే ఆలోచన ఉందో అది ఫ్యామిలీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అది నీకు గౌరవం ఉంటే గౌరవం. ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మా పివి గారు అంటే గౌరవం మర్యాద. ఆయన లేరు కానీ ఆయన ఫ్యామిలీ ఉంది కదా. ఆయన ఫ్యామిలీలో కూడా ఎవరు అందరూ మంచి వాళ్ళే, అందరూ చదువుకున్న వాళ్ళే, దేశానికి ఏదో విధంగా ప్రజలకు ఏదో విధంగా సేవ చేస్తున్న వాళ్ళే. మేబీ పవర్లు ఉండొచ్చు, పవర్లో లేకపోవచ్చు, కానీ ఒక సేవా ధర్మంతో ఏదో విధంగా విద్యా వ్యాప్తి కోసం కావచ్చు, లేకుంటే సోషల్ వర్క్తో కావచ్చు, ఎవరు తోచిన విధానంలో మేము చేస్తున్న వాళ్ళమే కానీ హామ్ చేస్తున్న వాళ్ళం కాదు. సో మా మీద కూడా అంతే గౌరవం ఉంది. అట్లా నన్ను గౌరవించు అని మేము ఎట్లా చెప్తాను? నేను నా మీద ద్వేషం పెట్టుకోక ఎట్లా చెప్తాను? నా పనిని నువ్వు గౌరవించాలి. నేను చేసే పని మంచిది అయితే నువ్వు గౌరవిస్తావు, నేను చెడ్డ పని చేస్తే నువ్వు ఎట్లా గౌరవిస్తావు? నెహ్రూ ఘాట్, ఇందిరా ఘాట్, రాజీవ్ ఘాట్, తర్వాత పివి ఘాట్ ఉండాలి. ఆ ఘాట్ను కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇప్పటికైనా ఢిల్లీలో చేయలే కానీ బీజేపీ ప్రభుత్వం చేసింది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు చూడండి. అలాగే ఈ కొత్తగా ఏర్పాటు చేసి తీన్మూర్తి భవన్లో ఏర్పాటు చేసిన మ్యూజియం కూడా చాలా బాగుంది, దివ్యంగా ఉంది. అట్లా చేయండి. చేస్తే ఇప్పుడు వీళ్ళు మహానుభావులు ఏంటంటే ప్రతి తరతరాలకి వీళ్ళ ఆదర్శం. వాళ్ళను మనను ఎక్కడో చరిత్రలో కలిపేద్దాము, కనిపించకుండా చేద్దాము, అట్లా కాదు. అది కాదు. తప్పకుండా అరచేతిని శ్రీశ్రీ గారు ఏమంటే అరచేతిని సూర్యుడిని ఆపలేము అన్నట్టుగా వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఎప్పటికీ అజరామరం అనేవి. మనం ఎంత వద్దనుకున్నా కానీ ఒక వ్యక్తికో ఒక పార్టీకో సంబంధించిన వాళ్ళు కారు. వాళ్ళు కారణ జన్మలు. వాళ్ళు తప్పకుండా ఆ స్థాయి వాళ్ళకు ఉంటుంది. నువ్వు గౌరవిస్తే నీకు మర్యాద, నువ్వు గౌరవించుకుంటే నీకే అవమానం. అంతే కదా. పివి గారి గురించి ఎవరు ఎంత మాట్లాడుకుంటే ఆయన సాహిత్యం గురించి మాట్లాడండి, ఆయన రాజకీయం గురించి మాట్లాడండి, అపర చాణక్య నీతి గురించి మాట్లాడండి, విదేశీ ఏ ఒక్క సబ్జెక్టు గురించి మనకే గౌరవం అండి. ఆయనకి అతీతుడు, ఆయన సూర్యుడు లాంటి వాడు. ఇంకొక మాట మా గురువు గారు అంటుండ్రే, ఆయన సూర్యుడు లాంటి వాళ్ళు. నువ్వు ఇసుక వేస్తావా, మట్టేస్తావా, లేకుంటే పూలు వేస్తావా నీ ఇష్టం. పూలు వేస్తే నీ మీదనే పడతాయి కదా, ఇసుకేస్తే నీ కళ్ళల్లో పడుతుంది, అయిపోయింది. దట్ ఈస్ యువర్ చాయిస్. చివరగా కాంగ్రెస్ హైకమాండ్కి ఏం చెప్పదలుచుకున్నారు, ఏం రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు? కాంగ్రెస్ నేను రిక్వెస్ట్ చేయడం ఏంటి? నాకేం అవసరం ఏముంది, నాకేం పని లేదు కదా. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎప్పుడు నేను ఏ పార్టీని నేను వెంపర్లాడలేదు. నన్ను గౌరవించండి అని వెంపర్లాడలేదు. నీ పనితనాన్నే నీ వ్యక్తిత్వం, అంతేగాని గౌరవిస్తారా లేదా అనేది అవతల మనిషి మంచితనాన్ని ప్రజలు మాట్లాడుకుంటారు. అంతేగాని నేను మంచిదాన్ని అని చెప్తే గుర్తించండి, అర్థం లేదు మాట. కానీ కాంగ్రెస్ హైకమాండ్ నాటికి నేటికి మీకు మీ కుటుంబానికి చేసిన అది మాయని గాయం. కానీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మేము ఎంతో గౌరవం పివి గారు అంటే మాకు అనండి. పివి గారు అంటే మాకు ఎంతో గౌరవం అని అప్పుడు ఎలక్షన్స్లో చాలామంది పిల్లలు అన్నారు. ఎన్నిసార్లు హైదరాబాద్లోనే అంటే మీరు పెట్టిందే కదా ఇక్కడ, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. పివి గారు మరణించినప్పుడు వాళ్ళ ప్రోద్బలంతోనే వాళ్ళ ప్రెషర్తోనే హైదరాబాద్లో మరి మనం సమాధి నిర్మించినాం కదా. ఎన్నిసార్లు వాళ్ళు కనీసం ఫ్లోరల్ ట్రిబ్యూట్కి వచ్చినారు. పివి గారి విగ్రహం దగ్గర ఎన్నిసార్లు వాళ్ళు కనీసం దాని ముందరనే పివి గారి విగ్రహం ముందరనే ఇందిరాగాంధీ గారి విగ్రహం ఉంది. ఎన్నిసార్లు వాళ్ళు వచ్చి 2 పువ్వులు పెట్టిపోతున్నారు, లేకుంటే అక్కడ నించున్నారు కనీసం. దే పేడ్ ద రెస్పెక్ట్. లేదు కదా. మనం బలవంతంగా ఎట్లా చేయిస్తాం? మాకు గుర్తించండి, గౌరవించండి ఎట్లా అంటాము? వాళ్ళని గౌరవించడం అనేది మన సంస్కారం. ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఆయన చనిపోయినారు అంతే, కానీ తరతరాల నుంచి మనం ఆయనను ఒక దేవుళ్ళ కొలుస్తున్నాం కదా మహాత్మా గాంధీ. అది మనకు గొప్పతనం. ఆయన 2 అక్టోబర్ నాడు చేసుకోవడం మన గొప్పతనం. ఆ విగ్రహం ముందు ఫోటో దిగి మనం పెట్టుకోవడం, అరే నేను కూడా 2 అక్టోబర్ నాడు, అది మన గొప్పతనం, మన సంస్కారం. కానీ
ఆయన ఏం అడగలే కదా వాణిదేవి నువ్వు ఇక్కడ వచ్చి నిలబడి ఫ్లోరల్ ట్రిబ్యూట్ చేయమని. దే ఆర్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ చిన్న చిన్న వాటికి అతీతులమైన వాళ్ళు, మహానుభావులు వాళ్ళు. ఓకే మేడం, థ్యాంక్ యూ చాలా సేపు వెరీ మచ్. మాట్లాడిన పివి కుటుంబానికి మొన్న జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మానని పుండు అని చెప్పొచ్చు. అప్పటికే కాదు, 2 దశాబ్దాలు గడిచినా కూడా ఇంకా పచ్చి పుండు వలె ఆ గాయమైతే వెంటాడుతుంది ఈ కుటుంబాన్ని. పివి గారు మరణించి 2 దశాబ్దాలైనా కూడా వారి ఆత్మ క్షోభిస్తుంది కాంగ్రెస్ నేతల వైఖరి వల్ల, వ్యవహారం వల్ల అని ఈ కుటుంబం చెప్పగానే చెబుతోంది. రైట్, ఇది వాణిదేవి గారి